వెల్కమ్ బ్యాక్. వరంగల్ కాకతీయ జూలో తెల్లపులి మృతి చెందింది. సుమారు 15 ఏళ్ల వయసున్నటువంటి వైట్ టైగర్ గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతుంది. అయితే ఇవాళ గుండెపోటుతో కన్నుమూసింది. సాధారణంగా తెల్లపులుల యొక్క ఆయుష్ 14 ఏళ్లు ఉన్నప్పటికీ జూ అధికారుల యొక్క ప్రత్యేక సంరక్షణ, వైద్య సేవల కారణంగా మరో ఏడాది పాటు అదనంగా జీవించవచ్చని అటవీశాఖ అధికారులు తెలిపారు. కిడ్నీ, గుండె సంబంధిత సమస్యలకు చికిత్స పొందుతున్నటువంటి క్రమంలో అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్ట్ సంభవించడంతో ప్రాణాలు కోల్పోయింది. ప్రోటోకాల్ ప్రకారం పోస్టుమార్టం నిర్వహించి ఉన్నతాధికారులకు నివేదిక పంపనున్నారు. పార్క్ హన్మకొండ ఈరోజు వైట్ టైగర్ షెరన్ మా కాకతీయ జూలాజికల్ పార్క్లో పొద్దున 7 గంటలకు మరణించడం జరిగింది. గత 2 రోజులుగా అనారోగ్యంతో గురైంది. వామిటింగ్ అనే సిమ్టమ్ ఒకటే చూసామండి. దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. గత నెల రోజుల నుంచి కూడా తనకి హెవీ ప్యాంటింగ్ అలా చేయడం వల్ల దానికి తగ్గట్టు ఆ ట్రీట్మెంట్, దాంతోపాటు ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండడం వల్ల లివర్ ప్రొటెక్టెంట్స్, కిడ్నీ ప్రొటెక్టెంట్స్ అవి కూడా ఇవ్వడం జరుగుతుందండి. అనుకోకుండా ఈరోజు మార్నింగ్ 7 గంటలకు మరణించడం జరిగింది. దాంతో వెటనరీ టీమ్ మరియు కాలేజ్ నుంచి వచ్చిన ఎక్స్పర్ట్స్ మేమందరం కలిసి పోస్ట్ మార్టం చేయగా ఏం తెలిసింది అంటే మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్ల చనిపోయిందని. కార్కాస్ ఓపెన్ చేసినప్పుడు హార్ట్ పైన లీజన్స్, లంగ్ పైన లీజన్స్ మరియు లివర్ కూడా బాగా డ్యామేజ్ అయ్యడం జరిగిందండి. నమస్కారం, నా పేరు బసిరెడ్డి మయూరి, అసిస్టెంట్ క్యూరేటర్ కాకతీయ జూలాజికల్ పార్క్ హన్మకొండ. ఈరోజు కాకతీయ జూలాజికల్ పార్క్లో షెరన్ అనే ఒక వైట్ టైగర్ చనిపోవడం జరిగింది. దాని వయసు వచ్చేసి 15 సంవత్సరాలు. అన్ఫార్చునేట్గా అది ఒక 2 డేస్ నుంచి సిక్ అయింది. ఒక వామిటింగ్ చేసుకుంది, అదొక సిమ్టమ్ తప్ప ఏమీ లేకుండే. అయితే దానికి తగ్గట్టుగా మన డాక్టర్స్ టీమ్ అండ్ హైదరాబాద్ జూలాజికల్ పార్క్లో నుంచి కూడా వెటర్నరీ ఎక్స్పర్ట్ టీం వారి సలహాల మేరకి మనము దాని ట్రీట్మెంట్ అయితే చేయడం జరిగింది. అన్ఫార్చునేట్గా మనకి ఈరోజు మార్నింగ్ అది డెత్ అవ్వడం జరిగింది. సో దాని కాజ్ ఆఫ్ డెత్ వచ్చేసి మన డాక్టర్ కార్తికేయ గారు చెప్పారు.